నమస్తే. రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీర్తీరు వార్తలతో మనం మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పార్రి. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. రంజిత్ రెడ్డిని ఉతికారేసిన ఆర్మూర్ జీవన్ అన్న మన బస్టాండ్ కథ ఓడిచిపోయినట్టేనా అన్నా? దోస్తానంటే ఈళ్ళదే, కలకాలం ఇట్లుంటే మంచిదే. ఏపీలా ఎవ్వరు గెలవాలో చెప్పిన రామన్న కట్టె ఇరగదు పాము జావదన్నట్టు చెప్పుట్లా నువ్వే తోపన్నా. ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్న మస్తు పైరు మీద ఉన్నాడు. ఇన్నొద్దులు ఏడబోయిండో కనిపించలేదు గాని వచ్చుడొచ్చుడే AK-47 తోటి కాల్చినట్టే మాటల తూటలు వేల్చిండు కాంగ్రెస్ వాళ్ళ మీద. జీవన్ రెడ్డి అన్న ఇన్నొద్దులు దుబాయ్ పోయి షిల్లై వచ్చినట్టున్నాడు. మంచిగా ఎనర్జీ బాగానే ఎక్కించుకొని వచ్చినట్టుండుగా. ఆర్మూర్ బస్ స్టాండ్ లా కాంప్లెక్స్ లకు కరెంట్ బిల్లులు కిరాయిలు కట్టిండు కావచ్చు. ఇక రందేం లేకుండా చూసుకొని రంజు మీద సర్కారోళ్ళకు సురుకులు పెడుతుండు. ముఖ్యంగా మొన్నట్లనే కారు దిగి కాంగ్రెస్ లకు పోయిన షేవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి మీదనైతే నిప్పులు జరిగిండు. కోళ్లు గుడ్లు అమ్ముకుని రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీ చేసినాం. ఆ మొహానికి శప్రాసి కూడా కాలేడు. రంజిత్ రెడ్డి అనేటోడు డాక్టర్ కాదు, కోళ్లకు ఇంజక్షన్లు ఇచ్చుకునే డాక్టర్ అని ఇక మస్తు తిట్టి పోసిండు. ఏం తక్కువ చేశామండి రంజిత్ రెడ్డి గారికి? కోళ్ళు అమ్ముకున్నాను గుడ్లు అమ్ముకున్నాను తీసుకొచ్చి ఎంపీ చేసినాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశాడు. చెప్రాస్ కూడా కాదు వాడి జీవితంలో, చెప్రాస్ లేదు పదవైనకు. మేము తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దగ్గరుండి పార్లమెంటుకు పంపిస్తుంటే పార్లమెంటుకు వెళ్ళి కృతజ్ఞత ఉండి రోజు పొద్దున కాళ్ళు మొక్కి నువ్వే దేవుడు సార్, నువ్వే గురువు, నువ్వే నా ఫాదరు, నా కన్న తండ్రి కంటే గొప్ప అని చెప్పి మధ్యాహ్నం కేటీఆర్ కాళ్ళు పట్టుకొని అడ్డగోలుగా మా పేర్లు చెప్పి అవినీతి చేసి అక్రమ దందాలు చేసి వీళ్ళు ఎందుకు పోయినా నీ దొంగలు? ఈ బ్లాక్ మెయిలర్స్ ఎందుకు వెళ్ళారు చెప్పండి? ఏం భయము? ఎక్కడ తీసి ఎక్కడ జైల్లో నొక్కుతాడు అని చెప్పి పోయారు. కాంగ్రెస్ రావాలే మార్పు రావాలన్నారు. ఇప్పుడు అనుభవిస్తున్నారా అని జనాలకే శాపనార్థాలు పెట్టిండ్రు. మరి కోళ్ళ అమ్మేటోడు కోళ్ళకు సూదిలిచ్చేటోడు అని కార్ పార్టీలు ఉన్నప్పుడు తెలియదా అనే జీవనన్న? మన పార్టీలుంటే మంచోడు, పక్క పార్టీలకు పోతే ముంచేటోడా? మనదైతే మంగళవారం, మందిదైతే సోమారమా? ఆల సంగతి సరే గాని మన సంగతి ఏంది? ఇంతకు ఆ కరెంట్ బిల్లులు కిరాయిలు కట్టినవా లేదా అని అంటున్నారు ఆర్మూర్ జనము. నందమూరి బాలయ్య కథ తెలిసిందే కదా. బాలయ్య దగ్గరికి పోవుడన్నా, ఆకలితోటున్న పులి దగ్గరికి పోవుడన్నా రెండొక్కటే. పులి దగ్గరికి పోతే పంజాయిస్రుడు, బాలయ్య దగ్గరికి పోతే శంపవలుగుడు ఖాయమే అన్నది వాళ్ళోసారి ప్రాక్టికల్ గా ప్రూవ్ అయింది. బాలయ్య సార్ కు దగ్గరగా పోవుడన్నా, కరెంటు ట్రాన్స్ఫర్ కు దగ్గరుండుడన్నా రెండొక్కటే. బస్సు యాత్ర పేరుతోటి రాయలసీమల టూర్ వేసే పేరంటం పెట్టుకుండు కదా. ఇలా హిందూపురానికి హెలికాప్టర్ లో పోయిండు. ఇక అభిమానులు కార్యకర్తలు ఎదుర్కొని వచ్చిండ్రు. అందులో ఓ అభిమాని బాలయ్యను చూసిన ఆనందంలా పూనకం వచ్చి సెల్ఫీ దిగా చూసిండు. గంతే ఇక బాలికాకకు మస్తు కోపం వచ్చింది. ఎవడ్రా నువ్వు అని మోషైతోటి గట్టిగా మోతిండు. అదే టైంలా ఆడోళ్ళు దండం పెడుతుంటే వాళ్ళకి మళ్ళా అప్పుడే నవ్వుకుంటే నమస్తే పెట్టబట్టిండు. బాలయ్య బుల్బుల్ దెబ్బలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఈ బాలయ్య తిక్కకు మందు లేదని కొందరంటే కొన్ని అంతే ఎప్పటికీ మారాయి అని ఇంకొందరు అంటున్నారు. అసోంటి మనిషి అని తెలిసినా కూడా దగ్గరికి పోయేటందుకు ముందుగాల ఈళ్ళకి సిగ్గు లేదని ఇంకొందరు ఇట్లా తీరు కామెంట్లు చేస్తుర్రు. మాజీ సీఎం కేసీఆర్ సారు ఎలక్షన్ల ప్రచారంలో దిగుతుండు. ప్రభుత్వ వ్యతిరేకతను ఆయుధంగా మలుచుకొని కారు గేరును మార్చి స్పీడ్ అందుకునేటట్టు సారు ప్లాన్ వేసిండట. బాగా కలిసి వచ్చిన షేవెళ్ల నుంచే గులాబీ పార్టీ గుబాలించేటట్టు మీటింగ్ పెడుతుండ్రట. మొన్న రైతులను కలుసుడు, అంతకు మున్పు నీళ్ల పంచాయతీ మీద సభ పెట్టినప్పుడు తప్ప కేసీఆర్ సారు బయటకు వస్తున్నది లేదు. ఏమున్నా లీడర్లే ఫామ్ హౌస్ కు పోయి కలిసి వస్తుండ్రు. అయితే ఓట్లకు సరిగ్గా నెల రోజులున్నది కాబట్టి ఇప్పటి సంది ప్రచారంలో రువ్వడి పెంచిండు సారు. ఇవాళ మాపట్టించి షేవెల్లెల పెద్ద బహిరంగ సభతోటి ప్రచారానికి శంకరావం ఊరించిండు. షేవెల్లెలున్న ఫరాక్ అజేజ్ గ్రౌండ్ లా సాయంత్రం 4:30 గంటలకు కేసీఆర్ సార్ ప్రసంగించబోతుండు. తెలంగాణ వచ్చినాక షేవెల్ల ఎంపీ సీట్ ను బీఆర్ఎస్ 2 సార్లు గెలిచింది. ఇప్పుడు మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతోటి ఉన్నది. కేసీఆర్ తొలి సభకు 2 లక్షల మంది జనాలు రప్పించాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. షేవెల్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ
చేస్తుండే. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ముదిరాజుల ఓట్లు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాసానిని గెలిపించుకోవాలనే పట్టుదలతోటి కార్పాటు ఉన్నది. చేవెళ్ల సభ అయిపోయినాక ఈ నెల 16 తారీఖు సంది కేసీఆర్ సారు సంగారెడ్డి జిల్లాకు పయనంగా అవబోతున్నాడు. సుల్తాన్పూర్ దగ్గర ఉన్న సింగూర్ చౌరస్తా కాడ మల్లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసిండ్రు. ఇట్లా కేసీఆర్ సార్ వరుసగా మీటింగ్లతోటి క్యాడర్ కు మంచి ఊపొచ్చినట్టు అవుతుంది. గెలుపు మీద అందరికి ధీమా పెరిగింది. అటు హరీష్ సారు కేటీఆర్ సారు అందరినీ ఉరికిస్తుండే వరకు క్యాడర్ ల కొత్త ఉత్సాహం వచ్చినట్టు అయిందని మాట్లాడుకుంటున్నారు కార్పాటోళ్ళు. చూడాలి మరి ఏమైతుందో. రాహుల్ గాంధీ సార్ అంటే రాహుల్ గాంధీ సారే. మనిషి ఎంత పెద్ద హోదాలున్నా అవి ఏం పట్టించుకోడు, అందరితోటి మమేకమవుతాడు, సాదా మనిషి లెక్కనే ఉంటాడు. అందుకే సార్ సింప్లిసిటీ చూసి మస్తు మంది లైక్ చేస్తారు. మరి గిట్లా చేస్తే ఎవరు లైక్ చేయరు చెప్పుండ్రి. రాహుల్ గాంధీ సారు తమిళనాడులో ప్రచారానికి పోయిండు. ఆడ డిఎంకే తోటి కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నది. వాళ్ళ పొత్తు ఎన్నటి సందో గట్టి ఉన్నది. తమిళనాడులో మనకంటే ముందుగాలే ఓట్లు అవుతున్నాయి. ఇక ప్రచారం కోసం అని పోతుంటే రాహుల్ గాంధీ సార్ కు స్వీట్ షాప్ గా అనిపించింది. ఎంబటే బండ్లకెళ్లి దిగి డివైడర్ ఎక్కి దుంకి అవతల పక్కకున్న స్వీట్ షాప్ లకు పోయిండు. ముందుగాల ఓ స్వీట్ రుచి చూసిండు. అటెనక నాకు కిలో స్వీట్లు ప్యాకింగ్ చేసి ఇవ్వన్నాడు. వాళ్ళు స్వీట్ ప్యాకింగ్ చేసి మంచిగా సంచిలో పెట్టించిండ్రు. ఇక దాన్ని పట్టుకొని పోయేటప్పుడు దుకాణంలో పని చేసేటోళ్ళందరితోటి ఫోటోలు దిగిండు. థ్యాంక్ యూ చెప్పి బయటకు వచ్చిండు. ఇక స్టాలిన్ సార్ దగ్గరికి పోగానే ఆ స్వీట్ బాక్స్ ఆయన చేతికి ఇచ్చిండు. ఇదంతా సోషల్ మీడియాలో పెట్టి నా అన్న స్టాలిన్ కోసం స్వీట్లు కొన్నా అని చెప్పుకొచ్చిండు. ఇక వాళ్ళిద్దరు బాండింగ్ చూసి నెటిజన్లు ఫిదా అవుతుండ్రు. రాహుల్ గాంధీ ఏది చూడడు, మనసులున్నది అనుకున్నట్టు చేస్తాడని అంటున్నారు అంతా. లీడర్లు అంటే ఏంది? ఏడ ప్రభుత్వ భూమి కనిపించినా అది ప్రభుత్వ భూమి అంటే కబ్జా రాయిలు కబ్జా పెడతారని లీడర్ల పేరు మీద రాయించుకొని జాగ్రత్తగా కాపాడేటోళ్ళు. గట్ల మంచి పనులు చేసినా కూడా బద్నామే మోపుతుండ్రట దానం నాగేందర్ అన్న మీద. నిన్నీయాల ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కాపాడు కూడా పాపమే ఉన్నదట. బంజారా హిల్స్ లా దానం నాగేందర్ అన్న పాతిల్లు వడగొట్టి కొత్తిల్లు కట్టుకుండు. దాని వెనక పొంటే నాలిని ఆనుకొని 700 జాగల ఖాళీ జాగుండే. అది గవర్నమెంట్ జాగా అని మొన్నటి దాకా బోర్డు ఉండే. ఏం తక్కువ 20 కోట్ల ఇలువైన జాగది. అయితే దానమన్న కాంగ్రెస్ లకు పోయినాక దాని మీద ప్రభుత్వ స్థలం అన్న రాతలే మాయమైంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలం అని ఉన్న బోర్డు దానమన్న కాంగ్రెస్ ల కలవంగానే బోర్డు లేదు. ఆ జాగను దానమన్ననే కాపాడి కబ్జా కాకుండా ఆయన పేరు మీద రాసుకుండని ప్రతిపక్ష పోళ్ళు అంటున్నారు. కేటీఆర్ సార్ కూడా దానమన్న ఆ భూమిని కబ్జా పెడతానంటే మేమున్నప్పుడు సందు పెట్టనీయలేదు, కాంగ్రెస్ లకు పోంగానే అలవాటైన తీర్లా అదే పని చేసిండని తెప్పి వచ్చిండు. కేటీఆర్ సార్ అట్లా అనే వరకు దానమన్న నేను కబ్జా పెట్టలేదు, భూమి పడావు పడితే కాపాడుకుంటున్నా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. నేను కబ్జా చేసినట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా అని ఉల్టా గరమైతుండు. మరి ప్రభుత్వ స్థలం అన్న బోర్డు ఏమైనట్టు? గేటు మీద రాతలు ఎవలొచ్చి దూర్చిరో ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నది. ఆంధ్రాల ఎలక్షన్ల ప్రచారం వాడి వేడిగా నడుస్తుంది. 3 పార్టీల కూటమి ఒక దిక్కు, జగన్ అన్న ఒక దిక్కు, ఇంకో దిక్కు షర్మిలక్క, అటుపక్క కేఏపాల్ తిరుగుతుండు. వీళ్ళందరిట్లా ఎవరు గెలవాలని మీరు అనుకుంటురు అని కేటీఆర్ సార్ని అడిగితే ఏమన్నాడో తెలుసా? ఆంధ్ర ఎలక్షన్ల మీద కేటీఆర్ సారు మస్తు హైపోటిపికల్ గా జవాబు చెప్పిండు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలా సార్ను ఆంధ్రలో ఎవరు గెలుస్తారనుకుంటుర్రు అని అడిగితే కర్రీర్గకుట పామ్ జావకుట తెలివిగా జవాబు చెప్పిండు. ఆంధ్రలో అందరూ మాకు దోస్తులే, ఎవరు గెలుస్తారో చెప్పలేకుండా పోటీ అవుతుంది ఆడ, ఎవరు గెలిచినా మాకు సంతోషమే అని అనుకొచ్చిండు. జగన్ నాకు అన్న సొంటోడు, లోకేష్ నాకు దోస్తు లెక్క, చంద్రబాబు చాలా పెద్ద మనిషి, పవన్ కళ్యాణ్ కూడా అన్న లెక్కనే, కాబట్టి ఎవరు గెలిచినా ఆంధ్ర ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నా అని చెప్పిండు. ఎవరో ఒకరి పేరు చెప్పమంటే అట్లా చెప్పేటందుకు నాకాడ ఓటు లేదని కారెడ్డమాడిండు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసిందామని చెప్పామని గుర్తు చేసిండు. అందుకే హైదరాబాద్ లో ప్రత్యర్థులకు ఒక్క సీట్ రాకుండా అన్ని బీఆర్ఎస్ గెలుచుకున్నది. విభజన వికాసానికే కాబట్టి ఏపీ తెలంగాణ బాగుండాలన్నారు. ఆంధ్ర ప్రజలు మాకంటే తెలంగాణ ప్రజల కంటే తెలివైనోళ్ళు, వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు అని అనుకుంటున్నా అని అనుకొచ్చిండు. మరి రామన్న మనసులో ఎవ్వరు గెలవాలని ఉంటదో అందరికీ ఎరుకున్నదే. అధికారంలో ఉన్నన్ని రోజులు ఎవ్వరు కోర్కారాని కొయ్యలెక్క మారి ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిండ్రో తెలిసిందే. ఖచ్చితంగా వాళ్ళైతే గెలవద్దనే అనుకుంటున్నాడని రామన్న మాటలకు అర్థాల వేరులే అని డీకోడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. పెద్ద పెద్ద షాపుల గురించి సినిమాలలో చూసుడు ఈనుడే గాని రియల్ గా చూసుడు చాలా తక్కువ. ఎన్నడో పారి మత్స్యకారులకు జర పెద్ద షాప పడితేనే అబ్బా ఇలా దినం గాడిచిపోయారా సాల్ అనుకొని మస్తు ఖుషి అవుతారు. గస్ వంటిది పెద్ద తిమింగలమే పడితే ఇంకెట్లుంటారు? చలో చూద్దాం పండ్రి ఆ భారీ తిమింగలాన్ని ఎవరు దక్కించుకున్నారో. అబ్బర కొడుకో, ఇవాళ ఎవల పంటనో పండినట్టేపో, ఎంత పెద్దగుంది వాయమ్మని, దాన్ని ఒడ్డు గుంజుకొస్తందుకు దంబాడుతురుగా అన్నలు. ఏడనో చెప్పలే కదా, అనకాపల్లి అచ్యుతాపురం మండలం తంతడి వాడేపాలెం బీచ్ లా ఇవాళ పొద్దుగాల వలేస్తందుకు పోయే ముందు
ముందు నక్కదొక్క దొక్కినట్టుర్రు పెద్ద తిమింగలమే పడ్డది. ఇది 30 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పు ఉన్నదట. మొదలు వలయంగానే లోపలికే పోతుందట గాని బయటకెళ్తలేదట. ఇదేందో ఉందిరా అనుకోని ఇక గుంజా మొత్తానికి బయటికి రాగానే ఇంత పెద్ద తిమింగలం రో, మన పంట వండింది ఇయ్యాల అని అందరు కలిసి గొర్ర బయటకు గుంజుకొచ్చారు. బయటకే తెచ్చిరు గాని దీన్ని ఎట్లా వంచుకుంటారో ఏం లెక్కనో. తోక ఎవలంతుకో తలకాయ ఎవలంతుకో ఎన్ని కయ్యాలైతాయో చూడాలిగా. ఒక ఊరు మొత్తం తిన్నా ఇంకింత మిగులుతట్టుందిగా. అట్లుంది మళ్ళా తిమింగలము. రోజు ఎండనక వాననక గాలనక ఇంటి నిడ్సబెట్టి కుల వృత్తిని నమ్ముకొని అదే బతుకు తెరువు లెక్క మార్చుకొని కష్టం చేసుకుంటున్న మత్స్యకారులకు ఎన్నడో ఓ పారి గిట్లయితే మస్తు ఖుషి అయితారు. ఇక గిసోంటప్పుడే జిందగీలో ఏదో సాధించినట్టు ఫీల్ అయ్యి మస్తు సంబరపడతారులే. ఏమంటారు? సుశీరాన్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి? ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మన మైక్ టీం ముచ్చట్లు.